అనుదిన బైబుల్ ఆదికాండము 5వ అధ్యాయం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టెను. సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. సేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోసును కనెను. ఏనోసును కనిన తర్వాత సేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏనోసు 90 సంవత్సరములు బ్రతికి కేయినాను కనెను. కేయినాను కనిన తర్వాత ఏనోసు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోసు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహాలలేలును కనెను. మహాలలేలును కనిన తర్వాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహాలలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరోదును కనెను. ఏరోదును కనిన తర్వాత మహాలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహాలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత ఎరోదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరోదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసెలాను కనెను. హానోకు మెతూసెలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయాను. మెతూసెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూసెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూసెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 775 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడే సేమును హామును యాపేతును కనెను.